ఓం నమో భగవతే రుద్రాయ. 17 ఏప్రిల్ 2026 శుక్రవారం అమావాస్య తిథి ఉన్నది. ఈ అమావాస్య తిథి శుక్రవారంతో వచ్చినటువంటి రోజునాడు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి ఐశ్వర్య దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయి అఖండ ఐశ్వర్యం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ దీపం ఎలా వెలిగించాలి, దీని గురించి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సినటువంటి పని ఏమీ లేదు. అతి తక్కువ ఖర్చుతోనే పరిహారం అంతా కూడా పూర్తి అవుతుంది. తద్వారా మీరు ఆర్థికంగా ఎదగగలిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఈ యొక్క పరిహారం చేస్తున్నటువంటి సమయంలో లక్ష్మీ అష్టోత్తరము, కనకదార స్తోత్రాన్ని, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క శ్రీ సూక్తం కూడా పఠించినా మీకున్నటువంటి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ముందుగా దీనికి గాను మీరు 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలి. ఒక మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పును వేసి దానిపైన ఉన్నటువంటి మట్టి ప్రమిదలో నల్ల నువ్వుల నూనెను వేయాలి. ఈ దీపాన్ని అంతా కూడా మీరు మీ ఇంటి ఈశాన్య మూలలోనే వెలిగించాలి. అక్కడ ఈశాన్య భాగం అంతా కూడా శుభ్రపరుచుకొని ఈ మట్టి ప్రమిదలకు కూడా చక్కగా పసుపు రాసి వాటికి కూడా కుంకుమ బొట్లను పెట్టుకుని రాళ్ల ఉప్పు పైన ఒక మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పు వేసి మరొక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నల్ల నువ్వుల నూనెను వేసి వాటిలో తామర ఒత్తులను వేయాలి. 2 తామర ఒత్తులను విడివిడిగా వేసి వెలిగించాలి. అయితే ఈ దీపారాధన చేసినటువంటి సమయంలోనే మీరు ఈ యొక్క మట్టి ప్రమిదల చుట్టూ 9 గోమతి చక్రాలను ఉంచాలి. ఈ 9 గోమతి చక్రాలను కూడా శుక్రవారం రాత్రంతా కూడా అక్కడనే ఉంచి శనివారం ఉదయం వాటన్నిటిని కూడా తీసుకుని మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో భద్రపరుచుకున్న మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ రాళ్ల ఉప్పుని మీరు ఎవరూ తొక్కనటువంటి ప్రదేశం వద్ద వేసేయాలి. ఒకసారి వాడినటువంటి మట్టి ప్రమిదలను మరలా దీపారాధనకి ఉపయోగించకూడదు. కాబట్టి ఈ శుక్రవారం అమావాస్యతో కూడి వస్తున్నది కాబట్టి మీరు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దీపారాధన, ఈ పరిహారాన్ని కనుక ఆచరించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలయ్యి ఆర్థికంగా ఎదగగలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిహారం ఆచరించి అఖండ ధన సంపాదన పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో